చికెన్‌ని రొటీన్‌గా ఒకటే వేలో కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీసారి ఇలాగే చేద్దామని అనిపించే అంత బావుంటుంది టేస్ట్ మాత్రం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 6, 7 లవంగాలు, కొన్ని యాలకులు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ తీసుకుని వేయించాలి. వేగిన మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ కాగాక షాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత టమాటా ముక్కలు వేసి కాసేపు మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ వేసి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత సరిపడా కారం, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి నుండి కొబ్బరి పాలను తీసుకుని ఉడుకుతున్న చికెన్లో వేసేయాలి. ఇక్కడ బటర్ అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత పైన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ.